నమస్తే అండి అందరికీ. శ్రీమాత్రే నమః. చంద్రమానం ప్రకారం ఈ నెలలో పౌర్ణమి నాడు పూర్వభాద్ర లేక ఉత్తరాభాద్ర నక్షత్రం ఉండటం వల్ల ఈ మాసాన్ని భాద్రపద మాసం అంటారు. దేవతలకే కాకుండా పితృదేవతలకు కూడా ఈ మాసం అనేది చాలా ముఖ్యమైంది. భాద్రపద మాసంలో మనకి సూర్యుడు సింహరాశి నుంచి కన్యా రాశికి ప్రయాణం అవుతూ ఉంటాడు. ఇలా భాద్రపద మాసంలో మనకి శ్రీ మహావిష్ణువు 2 అవతారాలను స్వీకరించాడు. అవేంటంటే వరాహ, వామన అవతారాలు. ఈ మాసంలో శుద్ధ తదియ రోజు వారాహ జయంతి జరుపుకుంటూ ఉంటారు. ఆ రోజు విష్ణు ఆలయాలను వెళ్ళి సందర్శించుకొని అర్చనలు చేయించి స్వామివారి మంత్రాలు చదువుకోవడం వల్ల మనకి స్వామివారి పూర్తి అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. అలాగే ఈ మాసంలో శుక్లపక్ష పాడ్యమి నుండి మొదలుకొని దశమి వరకి దశావతారాల్లో రోజుకో అవతారాన్ని పూజిస్తూ ఉంటారు. చివరి రోజున అన్ని అవతారాలను పూజిస్తూ దశావతార వ్రతాన్ని ఆచరించడం వల్ల కూడా విష్ణుమూర్తి కృప లభిస్తుంది. అలాగే ఈ మాసంలోనే మనం వినాయక చవితిని కూడా జరుపుకుంటూ ఉంటాము. చెరువుల్లో కొత్త నీరు వస్తూ ఉంటుంది కాబట్టి మనం స్వామివారిని అన్ని రకాల పత్రాలతో పూజించి మట్టి వినాయకులని మళ్ళీ చెరువులో వేసి ఆ నీటిని శుద్ధం చేసే ప్రాసెస్ అనేది ఇక్కడ జరుగుతూ ఉంటుంది. ఇలా మనకి భాద్రపద మాసంలో ఆవు పాలు, పెరుగు, నెయ్యి, ఆవు మూత్రము, గోమయం అనేవి పంచగమ్యాలు కదా! వీటితో స్వామివారికి పూజ చేస్తూ ఉంటాము. ఆవు మూత్రంతో మొత్తం శుభ్రం చేసుకొని గోమయంతో మొత్తం మనం అలికి అలా పాలు, పెరుగు, నెయ్యితో చేస్తూ ఉంటాం. అలాగే బహుళపక్షం పితృదేవతలకి చాలా ఇష్టమైన కాలం కాబట్టి వారిని తలుచుకొని మహాలయ పక్షం కూడా చేసుకుంటూ ఉంటాం. ఈ 15 రోజులు పితృదేవతలకి మనం పూజలు చేస్తూ ఉంటాం. అలాగే దానాలు, ధర్మాలు చేస్తూ ఉంటాము. ఈ మాసంలో ఒక పూట భోజనం, మరో పూట ఉపవాసం ఉండాలి. బెల్లం, ఉప్పులను దానం చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటూ ఉంటాయి. పౌర్ణమి రోజు జరుపుకునే ఉమామహేశ్వర వ్రతం కూడా చాలా పవిత్రమైనది, శ్రేష్టమైనది. అలాగే ఈ వ్రతం చేయడం వల్ల ఎవరికైనా డబ్బు సమస్యలుంటే తొలగిపోతూ ఉంటాయి. ఇంకా పితృదేవతలకు సంబంధించి 15 రోజులు శ్రాద్ధ విధులు, తర్పణాలు వదలడము ఇలా చేస్తూ ఉంటారు కదా! అలాగే ఎవరైనా గుళ్ళో పంతులు మీకు తెలిసిన వాళ్ళుంటే వాళ్ళకి స్వయం పాకం దానం కూడా చేయండి. పితృదేవత ఆరాధన చేయడం వల్ల మనకి చాలా మంచి ఫలితాలు ఉంటాయి.